గోమాత అనేది వేదాలలో కూడా చెప్పబడేది. మనం వేదాల్లో ఋగ్వేదంలో కానీ సామవేదంలో కానీ అధర్వవేది వేదంలో కానీ వేదాలలోనే మన గోమాత గురించి చాలా గొప్పగా చెప్పబడేది. అన్ని జంతువుల గురించి చెప్పబడేది. అన్ని జంతువులతో పాటు గోమాత ఎక్కువ గౌరవించాలి, ఎక్కువ పూజించాలి అని చెప్పబడింది. ఏ విధంగా పూజించాలంటే తల్లి దాని తర్వాత గురువు తర్వాత ఒక బ్రాహ్మణ తర్వాత గోమాతకి ఎక్కువ అత్యంత విలువ ఇచ్చింది అన్నమాట అన్ని వేదాలలో కూడా. ఇంకా ఋగ్వేదాలు ఏ విధంగా చెప్పబడిందంటే గోమయమేమో హీటును అంటే మనిషికి ఆరోగ్యకరమైన అనారోగ్యం సంబంధించి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక ఆవుకున్న వాటితోనే ఈ లక్షణాలు పోగొట్టే వ్యవస్థ ఉంది. వాటి గోమయమేమో మనిషిపై హీటును పోగొడదని చెప్పేసి, గోమూత్రమేమో ఎలర్జీ అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాను, యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తాను. గో పాలు ఉంటాయి కదా, ఆవు